హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగ నావెల్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా మల్లిక్ గారి కామెడీ నావెల్స్ నిన్నటి వరకు మనం విన్నాం కదండి. ఈరోజు ఈ నావెలు చిన్న కథలే కాకుండా నావెల్ మొత్తం ఒకటే కథ ఉంటుందని మీకు తెలుసు కదా. ఇంకా ఒక కామెడీ అనేది కాకుండా అన్ని రకాలటువంటి నావెల్స్ కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగ అనేటువంటి నావెల్తో మీ ముందుకు వచ్చానండి. మీరు మల్లిక్ గారి నావెల్స్ని ఏ విధంగా ఆదరించారో మిగతా మన ఛానల్లో ప్రసారమయ్యేటువంటి అన్ని నావెల్స్ని కూడా అంతే ఆదరిస్తారు, అభిమానిస్తారు. మారుతి సాహితీ ఛానల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదలెడదామండి. అనురాగ గంగ. ఆ రోజు ఉదయం, అది గ్రీష్మ ఋతువు అయినా ఇంకా ఎండలో వేడి పదును ఎక్కలేదు. ఆకాశం ఎంతో నీలంగా ఉంది. ప్రపంచం సుందరంగా ప్రశాంతంగా ఉంది. పూల మొక్కలు చిరుగాలికి తలలు ఊపుతున్నాయి. అత్యంత అందంగా పాతకాలపు పోకడతో ఉన్న ఆ ఇంటి చుట్టూ గుబురుగా పెరిగి కాయలతో భారంగా వంగి ఉన్న మామిడి చెట్లు ఎండవేడి నుంచి ఆ ఇంటిని తమ మధ్య పొదివి పట్టి దాచుకుని పరిరక్షిస్తున్నాయా అన్నట్టుగా దట్టంగా పెరిగి ఉన్నాయి. ఆ ఇంటి పరిసరాల్లో నిలబడిన ఎవ్వరికైనా అక్కడ అందం, శాంతి, సుఖం, ప్రశాంతత నెలకొని ఉన్నట్లుగా ఇట్టే అర్థమవుతుంది. ఆ ఇంటి యజమాని ఆనాడు ఆ ఊళ్ళో లేడు. అయినా నౌకర్లు శబ్దం చేయకుండా తమ పనులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. వారు చేస్తున్న పనుల్లో బద్ధకం కానీ నిర్లక్ష్యం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు. మేడ పైభాగంలో అద్దాల కిటికీ దగ్గర మామిడి చెట్టు కొమ్మ ఒకటి కిటికీకి దగ్గరగా వంగి ఉంది. పిచ్చుకలు గుంపుగా దాని మీద చేరి గోలగా అరుస్తున్నాయి. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటి వాతావరణంలో ఆ పిచ్చుకలు చేస్తున్న రోదా ఎక్కువ శబ్దంగానే వినిపిస్తోంది. ఆ గదిలో సోఫాలు తుడుస్తున్న నౌకరు చేతిలో గుడ్డ తీసుకొని ఆ పిచ్చుకలు కూర్చున్న చోట జలిపించి హుష్ అని అదిలించాడు. అవి తుర్రున ఎగిరిపోయి దూరంగా ఉన్న కొమ్మ మీద బారులు తీర్చి కూర్చున్నాయి. నిశ్శబ్దంగా అతని వైపు చూడసాగాయి. అంతే కదండి, పక్షులు వచ్చినప్పుడు మనం అనగానే దూరంగా పోయి అవి మనం అని మనం మర్చిపోతాం. అవి మనల్నే చూస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. అతను చూపుడు వేలు చూపిస్తూ ఆ పక్షులతో, అమ్మాయి గారు నిద్రపోతున్నారు, అల్లరి చేశారంటే చంపేస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు. అవి అలాగే చూస్తున్నాయి. అతను వచ్చి మళ్ళీ సోఫాలు చూసుకుంటూ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి యువతలకు రాగానే అవి ఒకదాని వెంట ఒకటి మొత్తం మళ్ళీ ఎగిరి వచ్చి కూర్చున్నాయి. మళ్ళీ ముక్కులు పొడుచుకుంటూ రణగుణ ధ్వని ప్రారంభించాయి. అంతే కదండి, మనం ఉన్నంతసేపు మళ్ళీ మనం వెళ్ళిపోగానే అవి ఎప్పట్లాగానే వస్తుంటాయి. అతను కోపంగా దూకుడుగా కిటికీ దగ్గరకు వచ్చాడు. అతని దూకుడు చూడగానే అవి మళ్ళీ తుర్రుమన్నాయి. ఆ ఇంట్లో ఎవరినైనా నోరు మూయించగలను కానీ మీ నోళ్ళు మూయించలేను కదా అని విసుక్కుంటూ క్షణం ఆగి కిందికి తలుపులు దడాలున మూసేసి యువతలికి వచ్చాడు. ఇంతలో ఆ గదిలోకి ఒక యువతి వచ్చింది. హనుమయ్యా, ఎవరిని కేకలేస్తున్నావు అంది. ఆ అమ్మాయి ముఖం ఎంతో తేటగా ఉంది. ఆ కళ్ళలో అందం కంటే అమాయకత్వం, మంచితనం ఎక్కువగా కనిపిస్తున్నాయి. చామన ఛాయగా ఆరోగ్యంగా పుష్టిగా ఉంది. చూడు వసంతమ్మ, ఈ పిచ్చుకలకి పని పాట లేదు. వంటింట్లో దూరి ఏరుకుని తినటం, కిటికీ చువ్వలెక్కి గోల చేయటము, వీటి నోరు మూయించలేకపోతున్నాను. ఇంట్లో ఉండవే భడవ, ఇట్లా ఉండవే భడవ. కుర్చీని ఒకదాన్ని దాని స్థానంలో ఉంచుతూ కదిలావంటే చంపేస్తాను అన్నాడు. వసంత నవ్వుకుంది. హనుమయ్య తీరే అంత కుర్చీలతో, గిన్నెలతో, బీర్వాలతో, స్టవ్లతో మాట్లాడుతూ ఉంటాడు. అన్నిటినీ తన అదుపులో ఉంచుకోవాలని చూస్తాడు. కానీ అదెలా కుదురుతుంది? హనుమయ్య, ప్రీతి నిద్రలేచిందా అంది. లేదమ్మా, ఇంకా లేవలేదా? రాత్రి పెళ్లి నుండి తిరిగి వచ్చేవరకు ఆలస్యమైంది కదూ అంటూ వసంత
ప్రీతి గది వైపు వెళ్ళింది. తలుపులు మెల్లగా తోసి లోపలికి తొంగి చూసిన వసంతకి గదిలో మధ్యగా ఉన్న మంచంలో పాలనురుగు లాంటి పక్క మీద పక్కకు తిరిగి మోకాళ్ళు ముడుచుకొని చెంపకు చేయి ఆనించుకొని గాఢ నిద్రలో ఉన్న యువతి కనిపించింది. వసంత అడుగులు చప్పుడు కాకుండా దగ్గరికి వెళ్ళింది. ప్రీతి మంచి నిద్రలో ఉంది. వసంతకి అంత నిద్రలో ఉన్న ప్రీతిని లేపాలని అనిపించలేదు. వెళ్ళిపోదామా అన్నట్లు వెనక్కి తిరిగింది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ఆగి ఇటు తిరిగింది. ప్రీతిని ఎలా లేపటమా అని క్షణంసేపు ఆలోచించింది. ఆ తర్వాత అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న అలారం గడియారం తీసుకుని దాని ముళ్ళు సరిగ్గా ఆ టైంకి అలారం కొట్టుకునేలాగా తిప్పింది. అది గణగణ కొడుతుంటే దానిని పట్టుకుని ప్రీతి చెవు దగ్గర పెట్టింది. ప్రీతి బద్ధకంగా మత్తుగా దేవతల సామ్రాజ్యంలో నిద్రపోతున్న అతిథి దేవతల కళ్ళు విప్పింది. ప్రీతి కళ్ళు విప్పగానే వసంత కిలకిలా నవ్వుతూ, సుప్రభాతం వదిన గారు. కళ్ళు తెరవగానే కళ్ళెదుట పడిగాపులు పడి నిలబడి కనిపించాం. వరమేమైనా ఇస్తారా అంది. ప్రీతి వసంతనే చూస్తోంది. ప్రీతి కళ్ళు గాఢ సుషుప్తితో సేదతీరి సుందర లోకాలని దర్శించి వచ్చినట్టుగా మత్తుగా బరువుగా ఉన్నాయి. వసంత మంచం మీద కూర్చుంటూ, ఇంకలేమ్మా, నువ్వింకో అరగంట సేపు పడుకుంటే పగలే చుక్కలు పొడిచేస్తాయేమోనని భయం వేస్తోంది. తమరు ఇంతసేపు నిద్రపోయారని తెలిస్తే ఆకాశం కిందికి వంగి ఈ వింతని చూడటానికి వచ్చేస్తుందేమో. టైం ఎంతైంది? ప్రీతి శాంతం మెలకువ తెచ్చుకుంటూ అడిగింది. 7:30 కావస్తుంది. బాప్రే, నిజమా? సడన్గా లేచి కూర్చుంటూ అంది. బాప్రే, నిజంగా నిజం. వసంత ప్రీతిని అనుకరిస్తూ అంది. చట్, నోర్మై, నిన్ను బాగా తన్నాలి. ఎందుకుటా? నన్ను నిద్ర లేపనందుకు. బాగుంది, మామయ్య లేపొద్దని హుకుం జారీ చేశారు. ఏమిటి, డాడీ ఊరి నుంచి వచ్చేశారా? ప్రీతి ఉత్సాహంగా మంచం ఒక్క ఉదుటున దిగబోయింది. మంచం మించి వసంత భుజం మీద చేయి వేసి వెనక్కి తోస్తూ ఆపింది. ఆగండి తమరు, ఆయన రాలేదు. ఫోన్ చేశారు, ఈరోజు రావటం లేదుట. ఎందుకని? ఆ ముఖంలో వెల్లువలా పొంగి వచ్చిన ఉత్సాహం ఒక్కసారే మాయమైంది. ఏదో పని వచ్చిందట. నువ్వు నిద్రపోతున్నావని చెబితే లేపవద్దని అన్నారు మామయ్య. 1 గంట ఆగి మళ్ళీ తనే ఫోన్ చేస్తానని చెప్పారు. మళ్ళీ మామయ్య ఫోన్ చేసే టైం కూడా అయిపోయింది. ఈసారి కూడా నువ్వు నిద్రపోతున్నామని అంటే ఆయనకి బీపీ వచ్చేస్తుందేమోనని భయం వేసి నేనే వచ్చి లేపేశాను నేను. వసంత సంజాయిషి ఇస్తున్నట్టుగా చెప్పింది. ప్రీతి మంచం మీద నుంచి దిగింది. నువ్వు ముఖం కడుక్కొని రా, నేను బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాను అంటూ వసంత వెళ్ళిపోయింది. ప్రీతి కిటికీ దగ్గరకు వచ్చి అక్కడున్న లేసు పరదాలను పక్కకు లాగింది. అక్కడి నుంచి చూస్తే అనంతాకాశం నీలంగా కనిపిస్తోంది. మామిడి చెట్లు శిఖరాగ్రాన లేండ పడి మెరుస్తోంది. మామిడి చెట్ల శిఖరాగ్రాన లేండ పడి మెరుస్తోంది. ప్రీతికి లేవగానే 1 నిమిషం ఇక్కడికి వచ్చి నిలబడి ప్రకృతిని గమనించటం అలవాటు. ఆ ఇల్లు, ఆ పరిసరాలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. ప్రీతికి వేసవికాలం ఉదయాలు ఎంతో ఇష్టం. తండ్రి ఉంటే ఆయనతో వాకింగ్కి వెళ్ళేది. తండ్రి మెడ్రాస్ వెళ్ళి 2 రోజులైంది. ఈరోజు వస్తాడని అనుకుంది, కానీ రాలేదు. రాత్రి మాధురి పెళ్లికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎంత త్వరగా వచ్చేద్దామన్నా వీలు కాలేదు. ప్రీతికి అలాంటి చోట్లకు వెళ్ళాలంటే ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. తానుగా అయితే ససేమిరా వెళ్ళేది కాదు. తండ్రి ఊరు వెళుతూ తప్పకుండా మాధురి పెళ్లికి వెళ్ళమని మరీ చెప్పారు. ఆయనే ప్రజెంటేషన్ కూడా కొని అక్కడ పెట్టి వెళ్ళారు. ప్రీతి తండ్రి ఆజ్ఞకు బద్దురాలు అయినట్టుగా వెళ్ళింది. బాప్రే, ఎంత హడావుడి, ఎంత జనం! ఎవరి తరఫున వచ్చారో ఎవ్వరికీ తెలియదు. లేదు అని తెలిసే అవకాశమే లేదు. అక్కడ మాధురి అక్క వనజ ఒక అతన్ని మాధురి వాళ్ళ అక్క వనజ ఒక అతన్ని ప్రీతికి పరిచయం చేసింది. మా పెద్దనాన్నగారి అబ్బాయి వత్సల్ బాంబే నుంచి వచ్చాడు. ఈ ఊరిలో ఇంజనీర్గా జాబ్ వచ్చింది అంటూ పరిచయం చేసింది. అతను చేతులు జోడించాడు. నమస్తే, ఈ ఊరికి నేను కొత్తవాడిని. మీరు నాకు పరిచయమైన మొదటి వ్యక్తి. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. తర్వాత ఇద్దరు పెళ్లి జరుగుతున్నంతసేపు పక్కపక్కనే కూర్చున్నారు. వత్సల్కి ఫారిన్ వెళ్ళిపోవాలని ఉందట.
అవకాశం కోసము వేచి చూస్తున్నాడు. అతని ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారట. అతను తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తల్లి ఒక్క క్షణం వదిలిపెట్టి ఉండలేదట వత్సల్ని. ఒక్కడే సంతానంగా పుట్టడం కంటే పరమగోరు ఇంకేదీ లేదు అన్నాడు. ప్రీతి నవ్వింది. తన విషయంలో ఆ మాట నిజం కాదు. తను ఒక్కతే అవటం వల్ల తండ్రి ప్రేమ ఆదరం అంతా తనకే లభించింది. తనకి తోబుట్టువులుగా ఇంకెవరైనా ఉంటే ప్రీతి ఆ ఊహే భరించలేదు. తండ్రి ప్రేమలో ఇంకెవరికి భాగం పంచలేదు. తనకు అలా ఇష్టం ఉండదు. కూర్చున్న కొద్దిసేపట్లో వత్సల్కి మాట్లాడటం కంటే సనగటం అంటే గులగటం ఎక్కువగా అలవాటు అని గ్రహించింది ప్రీతి. అతను తల్లి ప్రేమ గురించే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి గురించి, ఈ పెళ్లిళ్ళ సంగతుల గురించి, విద్యుత్ దీపాల అలంకరణ, సినిమాలు, ఏ టాపిక్ ఎత్తినా నచ్చనట్టుగా విసుక్కుంటున్నట్టే మాట్లాడుతున్నాడు. చూడగా అతనికి ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ పేచి ఉన్నట్టే అనిపించింది. కానీ అతని మాటల్లో సౌమ్యత మాత్రం ఉంది, నిరాడంబరత ఉంది. ప్రీతితో మాట్లాడుతున్నా అతని కళ్ళు దూరంగా తిరుగాడుతున్న అమ్మాయిల వైపు పదే పదే ఆసక్తిగా మళ్ళటం ప్రీతి గమనించకపోలేదు. కొంతమందిని చూడగానే వారి మాటలు చేష్టలను బట్టి ఆ వ్యక్తి విచిత్ర వ్యక్తి సుమా అని అనిపిస్తూ ఉంటుంది. వత్సల్ ఆ కోవకు చెందినవాడు. వత్సల్ పరిచయం కాకుండా ఉంటే మాధురి పెళ్లిలో గుర్తుంచుకోవాల్సినంతగా ఏదీ లేదు విషయాలు. అరగంట తర్వాత ప్రీతి కిందకు వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లు సర్దుతున్న వసంత అడుగుల చప్పుడు విని తలెత్తి చూస్తూ, నేనే పైకి తీసుకువద్దాము టిఫిను అనుకుంటున్నాను అంది చిరునవ్వుతో. అలాంటి పిచ్చి పనులు చేయవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను అంది ప్రీతి. భోజనానికి పడకకి చాలా క్రమ పద్ధతిగా కావాలని ప్రీతి అభిప్రాయం. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినటం ప్రీతికి నచ్చదు. ఆ ఇంట్లో తండ్రికి ఉన్న అలవాట్లు అన్నీ అచ్చుగుద్దినట్లుగా ప్రీతికి వచ్చాయి. వసంత ప్లేట్లలో ఇడ్లీలు పెట్టి కొబ్బరి చట్నీ వేస్తుంది. టేబుల్ మీద గాజు కూజాతో మంచినీళ్లు తెచ్చి పెడుతున్న హనుమయ్య ప్రీతిని చూడగానే, అమ్మాయి గారు ఇది విన్నారా అన్నాడు. ఇడ్లీ తుంచి నోట్లో పట్టుకోబోతున్న ప్రీతి ఏది అంది. రాజు వాళ్ళమ్మకి చాలా సుస్థిగా ఉందని చెప్పి మొన్న మీ దగ్గర 100 రూపాయలు తీసుకువెళ్ళాడుగా. అవును, తీసుకువెళ్ళాడు. రాజు వచ్చాడా? వాళ్ళమ్మకి ఎలా ఉంది అంది. వచ్చాడు, వాడినే అడగండి అని వంటింటి వైపు తిరిగి, ఒరే రాజు ఇలారా, ఎలా ఉంది మీ అమ్మకి చెప్పు వచ్చి అన్నాడు. రాజు అక్కడికి వచ్చాడు. పైగుడ్డతో చేతులు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఎలా ఉంది రాజు మీ అమ్మకి అంది ప్రీతి. రాజు మాట్లాడలేదు, తలదించుకున్నాడు. మాట్లాడవేరా పుండాకోరు, చెప్పు హనుమయ్య గద్దించాడు. రాజు సమాధానం చెప్పలేదు. ఎలా ఉంది రాజు మీ అమ్మకి ప్రీతి దయగా అడిగింది. వాడు తలెత్తి ఏదో అనబోయి ఆగిపోయి మళ్ళీ తలదించుకున్నాడు. హనుమయ్య రాజు నెత్తి మీద ఠపీమని ఒకటి కొట్టాడు. చేసిన లుచ్చా పని చెప్పకుండా మూగి మొద్దులా నిలబడతావేంటి? చెప్పు, ఏం చేశాడు హనుమయ్య అంది ప్రీతి. ఏం చేశాడా? వీళ్ళమ్మకి సుస్థియే లేదు. ఆవిడ పిడిరాయిలా ఉంది, అంటే గట్టిగా ఆరోగ్యంగా. నేను నిన్న బజారుకి వెళ్ళి వస్తుంటే కనిపించింది. ఇదేమిటి నీ కొడుకు ఇలా చెప్పాడేమిటి అంటే, వాడు అంతేలే అంది. నేను మన డ్రైవర్కి చెబితే రాజు వాడి స్నేహితులతో కలిసి తాగుతాడని, ఆ తాగుడు కోసం ఇలాంటి అబద్ధాలు చెప్పి డబ్బు లాగుతాడని చెప్పాడు. నేను మన డ్రైవర్తో వెళ్ళి చూస్తే చిత్తుగా తాగి రాజు స్నేహితుల గదిలో పడి ఉన్నాడు. ఈరోజు ఏమి ఎరగని నంగనాచిలా డ్యూటీకి వచ్చాడు. ఈ మాటలు వింటుండగానే ప్రీతి ముఖం ఆగ్రహంతో ఎర్రబడింది. చేతి వేళ్ళు చేస్తున్న పనిని మర్చిపోయినట్టుగా ఇడ్లీ ముక్కని ప్లేట్లో వదిలేసినాయి. ఏరా రాజు, హనుమయ్య చెప్పింది నిజమేనా అంది. రాజు మాట్లాడలేదు. ప్రీతి కళ్ళెదుట మొన్న రాజు అతిదీనంగా ముఖం పెట్టి అడిగిన సంఘటన కనిపించింది. అమ్మగారు, మా అమ్మకి చాలా సుస్థిగా ఉందండి. మా తమ్ముడు వచ్చాడు, అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలట. నేను ఇంటికి వెళ్తాను. అయ్యో అలాగా, వెళ్ళు, ఈ పూటకి వంట మేము చూసుకుంటాంలే అంది. రాజు వెళ్ళబోతూ
అడగలేనట్టుగా అడుగుతూ, అమ్మాయి గారు, ఒక 100 రూపాయలు మందులకి అవసరం అవుతాయేమో అంటూ కళ్ళనీళ్లతో నసిగాడు. ప్రీతి వెళ్ళి 100 రూపాయలు తెచ్చిచ్చింది. వాడి ముఖంలో బెంగ చూసి, పర్వాలేదులే రాజు, మీ అమ్మకి తగ్గుతుందిలే అంది. రాజు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు ఈ క్షణంలో ప్రీతికి తలదించుకుని నిలబడిన రాజును చూస్తే గొంతు నిలిమి చంపాలన్నంత కోపం వచ్చింది. ఎంత బాగా నటించాడు, ఎంత అవలీలగా తనని మోసం చేశాడు. ఆ క్షణంలో తనకి కాస్తైనా అనుమానం రాలేదు. తనని చక్కగా బోల్తా కొట్టించాడు. ఇప్పుడు ఆ తలదించుకోవటం కూడా ఒక నటనే. ఏలా మాట్లాడమే నిలదీసినట్టుగా అడిగింది. వాడు తలెత్తి చూశాడు. నోరు విప్పి ఏదో బుకాయింపుగా చెప్పబోయాడు. కానీ ప్రీతి కళ్ళలోని తీక్షణత్వానికి వాడి పెదవుల మధ్య నుంచి రాబోతున్న మాట ఆగిపోయింది. ఇక అబద్ధం చెప్పలేనన్నట్టుగా నిజమేనన్నట్టు అంగీకరిస్తూ తల ఊపాడు. నువ్వు ఇంత అబద్ధాల కోరువా? ఫ, ఇప్పుడే గెట్ అవుట్ అరిచినట్టుగా అంది ప్రీతి. అయ్యగారు వచ్చిన తర్వాత నోర్మోయ్, ఇంకో మాట మాట్లాడావా పళ్ళు రాలుతాయి, ఫ, ముందు ఇక్కడి నుంచి. అది కాదు అమ్మాయి గారు, రాజు ఏదో చెప్పబోయాడు. మర్యాదగా వెళ్ళు హనుమయ్య, వీడిని బయటికి గెంటు అరిచింది ప్రీతి. పద పద. అబద్ధాలు ఆడిన వాళ్ళెవ్వరూ ఈ ఇంటి గేటు దగ్గర కూడా నిలబడలేదు. నేను 40 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉన్నాను. నడు. రాజుని చేయి పుచ్చుకుని లాక్కెళ్ళాడు హనుమయ్య. ప్రీతి ఆవేశంతో వణికిపోతుంది. దొంగ రాస్కెల్, కాస్త ఉన్నాడో లేదో, ఇన్ని అబద్ధాలా? ప్రీతికి ఎందుకంత ఆవేశపడతావు? అది వాడి స్వభావం అయి ఉండవచ్చు అనునయంగా అంది వసంత. ఎదుటి వాడిని మోసం చేసే స్వభావం ఉన్న వాళ్ళని నేను విషపునాగుల్లా చూస్తాను. వాళ్ళు దేనికైనా తెగిస్తారు, ఏదైనా చేయగలరు ప్రీతి అంటుండగానే ఇంతలో ఫోను గణగణా మోగింది. వసంత వెళ్ళి తీసింది. హలో అంది. అవతల నుంచి పలికిన కంఠం వినగానే, హలో మామయ్య, మీరా? ప్రీతి ఇక్కడే ఉంది, ఒక్క క్షణం అంటూ ఫోన్ అందిస్తుండగా ప్రీతి అప్పటికే అక్కడికి వచ్చి ఫోన్ లాక్కుంది. హలో డాడీ, గుడ్ మార్నింగ్ అంది. గుడ్ మార్నింగ్ డియర్, రాత్రి పెళ్ళికి వెళ్ళావుట? ఆయన వాక్యం పూర్తి కానే లేదు. ప్రీతి ఆవేశంగా, డాడీ నేనేం చేశానో తెలుసా అంది. ఏం చేశావు? రాజుని ఉద్యోగంలోంచి తీసేశాను. రాజునా? ఏమైంది? ఏం చేశాడు? ఆయన కంగారుగా అడిగాడు. ప్రీతి గబగబా ఊపిరి పీల్చుకోకుండా జరిగిందంతా చెప్పింది. చివరగా, అలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళ ముఖం కూడా నేను చూడలేను డాడీ, అందుకే నేను రాజుని తీసేశాను. యు ఆర్ 100% కరెక్ట్. నేనైతే ఆ వెధవని షూట్ చేసి ఉండేవాడిని అన్నారు ఆయన. ప్రీతికి అప్పుడు కానీ మనసు శాంతించలేదు. నేనేం తప్పు చేయలేదుగా డాడీ అంది. నువ్వా? కలలో కూడా చేయవు. అబద్ధం ఆడాడు అనేసరికి నేను భరించలేకపోయాను డాడీ. అది మన రక్తంలోనే ఉందమ్మా. మనం నిజాయితీగా ఉంటాం, ఎదుటివారు కూడా ఉండాలని కోరుకుంటాం. వాడి సంగతిగా మర్చిపో. మాధురి పెళ్ళికి వెళ్ళావా? వెళ్ళాను. ఏమిటి విశేషాలు? వత్సల్ అనే బోరు మనిషి పరిచయం అయ్యాడు. నిజంగానా? నిజంగా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. మీరు ఈ పూట ఎందుకు రాలేదు? పని ఒకటి తగిలింది. నేను ఇక్కడ ఒక వారం రోజులు ఉండాల్సి వచ్చేట్టుంది. నేను వరదాచారితో మాట్లాడాను. రాత్రి ఫ్లైట్కి 2 టికెట్లు కొంటున్నాడు. నువ్వు వసంత ఇక్కడికి వచ్చేయండి. నిజంగానే డాడీ? నిజంగా. నేను ఇక్కడ హోటల్లో రూమ్ బుక్ చేయించాను. నేను పని మీద వెళ్తున్నా. ఇక మళ్ళీ మాట్లాడేందుకు వీలుండదేమో. రాత్రికి కలిసి భోజనం చేస్తాంగా, అప్పుడు కబుర్లు చెప్పుకుందాం. ఓకే? ఓకే డాడీ అంది ప్రీతి. చూడు, ఎక్కువ డ్రెస్సులు తెచ్చుకోవద్దు, ఎలాగైనా ఇక్కడ షాపింగ్కి వెళ్తాంగా అన్నారు ఆయన. అలాగే డాడీ అంది. వసంత తండ్రితో మాట్లాడుతున్న ప్రీతినే గమనిస్తోంది. మిగతా అన్ని వేళలా ఆరిందల హుందాగా గంభీరంగా ప్రవర్తించే ప్రీతి ఒక్క తండ్రితో మాట్లాడేటప్పుడు మాత్రం పసిపిల్లలాగా గారాలు పోతుంది. ఆ తండ్రి కూతుళ్ళని చూస్తే ఎవరినైనా వారి మధ్య ఉన్న స్నేహము చనువు చూసి ముగ్ధులవ్వక మానరు. ప్రీతి ఫోన్ పెట్టేగానే వచ్చి వసంత చేయి పట్టుకుంటూ, రాత్రికి మనం మెడ్రాస్ వెళ్ళిపోతున్నాం. డాడీ అక్కడ వారం రోజులు ఉంటారట. మనకి ఆ వారం రోజులు హాలిడేనే అంది ఉత్సాహంగా. క్షణం క్రితం రాజు విషయంలో ఆగ్రహంతో మండిపడిన ప్రీతి ఈ ఉత్సాహంతో గంతులు వేస్తున్నట్టు ప్రీతికి ఈ ప్రీతికి పోలికే లేదు. ప్రీతికి అందం, డబ్బు, అధికారం, ముఖ్యంగా
అలాంటి తండ్రిని కలిగి ఉండటం చాలా అదృష్టం. నిన్ను చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది అంది వసంత. ఎందుకుటా? మామయ్య చూడు, నువ్వు ఎక్కడ ఒంటరితనం ఫీల్ అవుతావోనని అంత పనిలో ఉండి కూడా నిన్ను తన దగ్గరికి పిలిపించే ఏర్పాటు చేశారు. అలాంటి తండ్రిని కలిగి ఉన్న నువ్వు ఎంత అదృష్టవంతురాలివో అనిపిస్తుంది. తండ్రిని గురించిన ఈ మాటలు వినగానే ప్రీతి కళ్ళల్లో గర్వంతో కూడిన ఆనందం నిండి వచ్చింది. అవును, నేను చాలా అదృష్టవంతురాలిని. ఒక్కోసారి ఆలోచిస్తే ఈ జీవితంలో ఇంతకంటే ఆనందం నాకు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది అంది. ఇంతలో హనుమయ్య తిరిగి వచ్చాడు. అతని చేతిలో తాజాగా నవనవలాడుతున్న పూల గుత్తి ఉంది. దాన్ని తెచ్చి ప్రీతి చేతికి అందిస్తూ, అమ్మాయి గారు, ఎవరో వత్సలట, ఇది మీకు పంపారు. కుర్రాడు ఒక అతను సైకిల్ మీద వచ్చి తెచ్చిచ్చాడు అన్నాడు. ప్రీతి పూల గుత్తి అందుకొని చూసింది. ఆ గుత్తికి ఒక చిన్న చీటీ వ్రాసి అంటించి ఉంది. దాని మీద మీకు నన్ను గుర్తు చేయాలనిపించింది వత్సల్ అని వ్రాసి ఉంది. అది చూడగానే ప్రీతి కనుబొమ్మలు ముడిపడినాయి. కాగితం పూలగుత్తి నుండి లాగి చించి డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్లో పడేసి పూలగుత్తిని అక్కడ పడేసి పైకి వెళ్ళిపోయింది. వసంత ఆ పూలగుత్తిని చేతుల్లోకి తీసుకుంది. దాని అందానికి ముగ్ధురాలైనట్టుగా క్షణంసేపు చూసింది. ఆ తర్వాత దాన్ని పదిలంగా ఆ హాల్లో మూలగా స్టాండ్ మీద ఉన్న పింగాణి పూల కుండీలో నీళ్లు పోసి భద్రపరిచింది. ఆ పూలు డైనింగ్ హాల్కే అందం తెచ్చినట్టుగా అక్కడ నిలబడినాయి. ఇదండి కొత్త నావెల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అనురాగ గంగ. ఈ నావెల్ మీకు నచ్చినట్టయితే, ఈ మొదటి రోజు వాళ్ళ ప్రారంభమవుతుందంటే ఈ నావెల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మార్తి సాహితీ ఛానల్కి ఉండాలని ఎల్లవెల్లలా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. ఈ అనురాగ గంగ నావెల్ రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.